లార్డ్. యేసయ్య నామంలో డైలీ మన్నా అనే వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కూడా దేవుడి వాక్య భాగాన్ని సంఖ్యాకాండము 10:35 వచనాన్ని ధ్యానించుకోబోతున్నాం. దాంట్లో ఒక పాటను మనం ధ్యానించుకోబోతున్నాం. నీ శత్రువులు చెదరిపోదురుగాక అని రాయబడి ఉంది. ఎవరు ఈ మాట చెప్తున్నాడంటే మోషే ఈ మాట చెప్తున్నాడు. యెహోవా నువ్వు లేయుము, రైజ్ అప్ ఓ లార్డ్ అని చెప్తున్నారు. దేవుడి దగ్గర ఎత్తున ఒక విజ్ఞాప ప్రార్థనలాగా పెడుతున్నారు. చూడండి, మనకు విరోధంగా శత్రువు లేస్తాడంట. లేసే వాళ్ళు ఒక్కడ మాత్రం లేరు. మీరు ఎప్పుడైనా గమనించి చూడండి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అయితే మనకు ముందు ఒక్కరు వచ్చేలాగానే ఉంటుంది. దావీదుకి విరోధంగా గోలియాత్ మాత్రమే వచ్చేలాగా ఉంది. అయితే గోలియాత్కి వెనకాల ఫిలిస్తీన్లు అతనికి విరోధంగా అతని వెనక ఉండింది మనం చూస్తున్నాం. అలాగ మనకు విరోధంగా ఒక్క మనుషుడు వచ్చేలాగా ఉంటుంది. అయితే వాడి వెనకాల చాలామంది ఉంటారు. స్పిరిచువల్ వరల్డ్లో చూసారంటే అలాంటి సాతానుడి క్రియలు చాలా ఉంటాయి. ఇవన్నీ కార్యాలని దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. యేసుక్రీస్తు నామములో యేసయ్య పునరుత్థానం శక్తితో మనకు విరోధంగా లేచి నిలబడే అన్ని శత్రులు క్రియల్ని దేవుడు చెదరగొడుతున్నాడంట. హల్లెలూయా. చేతులు పైకెత్తి ఆమేన్ చెప్పండి. ఆమేన్. అయితే దేవుడు ఎవరి కోసం చేస్తారంట? సంఖ్యాకాండం 10:33 చదివేటప్పుడు దేవుడు మందస పెట్టి ఆ ఆర్క్ చూడండి, ప్రజలకు ముందు ఉందంట. ఆయన వాక్యం ముందు ఉంది. దేవుడు వాళ్ళని వాక్యముతో నడిపిస్తున్నారు. ఆయన మంద పెట్టి ముందుంది కాబట్టి అది నడిపించేది మనం చూస్తున్నాం. రెండోది, దేవుడు వాళ్ళ పైన ప్రసన్నత ఉండిందంట. ఒక మేఘం వాళ్ళ పైన ఉండింది. 34వ వచనంలో చదువుతున్నాం. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు మీకు ముందు ఉన్నాడంటే ఎలాంటి శత్రులైనా ఎన్ని మందిరైనా కూడా సరే దేవుడు వాళ్ళని చెదరగొడుతున్నారు. అయితే దేవుడు మనకు ముందు ఉన్నాడా అనేది కనిపెట్టుకొని చూడండి. లేకంటే ఎవరో ఎప్పుడో చెప్పిన మాటలు మీ ముందు అయ్యో నన్ను చెప్పేశారు పాస్టర్, నన్ను పోయి ఇలాగ అనేశారని చెప్పి బాధపడుతున్నావా? లోకాన్ని ముందు పెట్టుకొని ఉన్నావా? మనుషుల్ని ఏదో ఒక కార్యాన్ని దేవుడు కాకుండా ఏదో ముందు పెట్టుకొని ఉన్నా కూడా సరే నీకు శత్రువుల చేతుల నుంచి విడుదల పొందుకోలేవు. అయితే దేవుణ్ణి, ఆయన వాక్యాన్ని నువ్వు ముందు పెట్టుకునేటప్పుడు, అది నీకు ముందు, దేవుడు నీకు ముందు ఉండేటప్పుడు నీ శత్రువులు అందరినీ దేవుడు చెదరగొట్టేది నీ కళ్ళు చూస్తాయి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? ఒకవేళ నీ పనిచేసే స్థలంలో, నీ కుటుంబంలో, సేవలో ఎలాంటి శత్రువులు నీకు విరోధంగా లేచినా కూడా రిమెంబర్ గాడ్ ఇస్ విత్ యూ అండ్ ఈస్ గోయింగ్ టు స్కాటర్ ఆల్ యువర్ ఎనిమీస్. నీ శత్రువుని అందరిని దేవుడు చెదరగొట్టి నీతో దేవుడు ఉన్నాడు అనేది ఆయన బయలుపరచబోతున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? యేసయ్య, వాక్య భాగాన్ని మాకు మీరు ఆశీర్వాదంగా మార్చుతున్నారు. వందనాలు. మాకు విరోధంగా లేసే శత్రులు యేసయ్య నామంలో చెదరగొడుతున్నారు. మీకు వందనాలు. ఎల్లప్పుడూ యేసయ్య మీరు మాకు ముందుండి మమ్మల్ని నడిపించండి. వాక్య భాగం వినే ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. యేసయ్య నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.